అందరికీ నమస్తే అండి. ఇప్పుడు గరికపాటి నరసింహారావు భారతదేశంలో మహాభారత కాలంలో ఎయిడ్స్ పుట్టింది, ఒకడు భీష్ముని వంశంలో ఎయిడ్స్ వ్యాధి సోకి ఒకడు చనిపోయినాడు అనేసి వ్యాఖ్యానాలు చేసినాడు కదా. మళ్ళీ గరికపాటి నరసింహారావు చెప్పినాడు కదా, సాగరఘోష అనే కావ్యంలో యేసుక్రీస్తు మీద అల్లా మీద పద్యాలు రాసినాడని. మీ గురువు, మీకందరికీ గురువు కదా, మీరంతా గురువు గారు ఎంత బాగా చెప్పినారు, మీకు పాదాభివందనాలు అది ఇది అనేసి నంగనాచి కామెంట్లు రాస్తూ ఉంటారు కదా. అట్లాంటి ఆ గరికపాటి నరసింహారావుని కొంతమంది టీటీడీ చైర్మన్ చేయాలంట. టీటీడీ చైర్మన్ చేయాల తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎట్లా అనేసి పోస్టులు పెట్టుకుంటూ ఉంటారు. చేయండి, టీటీడీ చైర్మన్ చేయండి. ఇప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది అన్ని మతస్థులు ఆ ఉద్యోగస్తులతో భ్రష్టు పట్టిపోయింది. అది ఇప్పుడు మళ్ళీ ఈ గరికపాటి యేసుక్రీస్తు మీద అల్లా మీద పద్యాలు రాసినాడు కదా, ఇతన్ని కానీ మీరు టీటీడీ చైర్మన్ చేసినారంటే ఇది ఈ సాగరఘోష కావ్యాన్ని తీసుకొని పోయి తిరుమలలో భజన చేపిస్తాడు. అది సాగరఘోష కాదు, గరిక ఘోష. అది యేసు ఘోష, అల్లా ఘోష. అదే దానికి పెట్టేటువంటి పేర్లు. నేను అతను రాసినటువంటి ఆ కావ్యానికి చేయండి, మీ గరికపాటిని టీటీడీ చైర్మన్గా చేయండి, ఇంకా ఏదన్నా కూడా చేయండి. గరికపాటిని, చాగంటిని ఇట్లాంటి వాళ్ళని బాగా మీరు క్రైస్తవ భజనలు చేసుకోవచ్చు. అదే అంటారు కదా, గుడారాల భజనలు, అలలోయ భజనలని, అవి చేసుకోండి అందరం. గరికపాటి ఫాలోవర్సు, చాగంటి ఫాలోవర్స్ అందరం. అదే చెప్పాలనుకున్నాను. ఓకే, జై శ్రీరామ్.